మన దేశంలో వస్తున్న వ్యాధుల్లో 56% అనారోగ్యకర ఆహారం తీసుకోవడం వల్లనే వస్తున్నాయి అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్తోంది. ఈ సందర్భంగా హెల్తీగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా సూచించింది. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, జన్యుపరమైన వ్యాధులను పక్కన పెడితే ఒబిసిటీ, డయాబెటీస్, బీపీ, ఇతర అవయవాలకు సంబంధించిన పలు సమస్యలన్నీ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే అని ICMR అంటోంది. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆహారాన్ని ఎలా తీసుకోవాలో కొన్ని టిప్స్ చెప్పింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. దేశంలో ఎక్కువ మందిని బాధ పెడుతున్న సమస్యల్లో డయాబెటీస్, బీపీ, ఒబిసిటీ ముందు వరుసలో ఉన్నాయి. వాటిని తగ్గించుకోవడం కోసం సరైన డైట్ పాటిస్తూ శారీరక వ్యాయామాలు చేయాలని ICMR కోరుతోంది. ఆహారంలో తీసుకునే ఉప్పు శాతాన్ని తగ్గించడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండొచ్చని, అలాగే నూనె పదార్థాలు, ఇతర ఫ్యాట్స్ ను కూడా మితంగా తీసుకోవాలని సూచిస్తోంది. ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ వంటి వాటిని కూడా గణనీయంగా తగ్గించాలని ICMR కోరుతోంది. ఒబిసిటీ, బీపీలకు ఇవే ముఖ్య కారణంగా ఉన్నాయని చెప్తోంది. హెల్తీగా ఉండేందుకు ప్యాకెడ్ ఫుడ్స్ ను తగ్గించాలని, వాటిని కొనేటప్పుడు ప్యాకెట్లపై ఉన్న లేబుళ్లను నిశితంగా పరిశీలించాలని సూచిస్తోంది. రెడీ టు కుక్ ఫుడ్స్, ప్రోటీన్ సప్లిమెంట్లు వంటివి కూడా పలు రకాల సమస్యలకు కారణమవుతున్నాయట. వాటిని కూడా తగ్గించాలని కోరుతోంది. రోజువారీ ఆహారంలో షుగర్ 5%, మిల్లెట్స్, ఇతర ధాన్యాలు 45%, ప్రోటీన్స్ 15% ఉండేలా చూసుకోవాలంటుంది. ప్రోటీన్ ఇంటేక్ విషయంలో వ్యక్తి బరువును బట్టి కేజీకి 1.6 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని, అంతకు మించి ప్రోటీన్ తీసుకోరాదని సూచించింది. వీటితో పాటు తాజా ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు డైట్లో తప్పక ఉండేలా చూసుకోవాలని కూడా ICMR తన లిస్టులో పేర్కొంది.